జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని వాక్యం భూమిని ఆకాశము కలుగజేసిన యేసయ్య బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్త అయిన దేవుని మాటలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. భూలోకంలో బతుకున్న మనుషులందరూ, స్త్రీ పురుషులందరూ చదివి మారు మనసు పొందాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజకరం, ఏమి లాభం అని యేసు ప్రభు దేవుడు అంటున్నాడు. సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు స్త్రీ పురుషులందరూ కూడా. దేవుని బిడ్డలారా, మామనారు టౌన్లో 18 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నారు, ఒక కుటుంబం. ఆ ఇంటిలో 15 మంది ఉంటారు. 15 మంది క్షేమంగా ఉండాలని 18 కోట్లు నానాక తిప్పలబడి అప్పో సొప్ప చేసి మంచి ఇల్లు కట్టుకున్నారు. అందరూ పిల్లలు, తల్లి అందరూ క్షేమంగా ఉండాలని ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ చేసిన తర్వాత వాళ్ళు తిరుపతికి వెళుతూ ఉన్నారు. అందరూ బస్సు తీసుకుని తిరుపతికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయి అందరూ ఒకటే క్షణములో చనిపోయారు. 15 మంది ప్రాణాలు గాలి కలిసిపోయాయి. కానీ 15 మంది 18 కోట్ల రూపాయలు ఇంటిలో నివసించాలని, ఇంటిలో క్షేమంగా ఉండాలని, వాన గాలి చలి తగులకుండా, ఎండ తగులకుండా ఉండాలని ఇల్లు కట్టుకున్నారు. 18 కోట్లు పెట్టి మంచి ఇల్లు కట్టుకున్నారు. కానీ రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. భూలోకంలో ఏ మనిషికి కూడా రేపేమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో, ఏమి సంభవిస్తుందో ప్రపంచంలో ఏ మనిషికి, సైంటిస్ట్ కానీ, డాక్టర్లు కానీ, వైద్యులకు కానీ ఎవరికి కూడా తెలియదు. రాజకీయ నాయకులకు కానీ, సినిమా హీరోలకు కానీ ఎవరికి కూడా రేపేం సంభవిస్తుందో తెలియదు. భూలోకంలో మనుషులు సర్వలోకాన్ని సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, బంగారు సంపాదించాలి, కార్లు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలని రకరకాల ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, రకరకాలైన మోసాలు కూడా చేస్తున్నారు. డబ్బుల కొరకు ఆస్తులు సంపాదించాలని, కార్లు, బంగ్లాలు, బంగారు ఇండ్లు, ప్లాట్లు, షేర్లు సంపాదించాలని భూమి మీద స్త్రీ పురుషులు కూడా చేయరాని పాపాలు చేస్తున్నారు, ఆడరాని అబద్ధాలు ఆడుతూ ప్రయాసపడుతున్నారు. కారణం ఏదంటే సర్వలోకాన్ని సంపాదించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఒక్కడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుని అతనికి ఏమి ప్రయోజకరం, ఏమి లాభం అని యేసుక్రీస్తు దేవుడు చెప్తున్నాడు. సర్వలోకాన్ని సంపాదించుకుని ఒకనాడు ప్రాణం పోతుంది, అందరి ప్రాణం పోతుంది. భూలోకంలో ఆస్తి ఉన్నవాని ప్రాణం పోతుంది, డబ్బు ఉన్నవాని ప్రాణం పోతుంది, అధికారం ఉన్నవాని ప్రాణం పోతుంది. భూలోకంలో అందరి ప్రాణాలు ఒకరోజు పోతాయి. కాకపోతే వెనుక ముందు కొందరు ఈరోజు ప్రాణాలు పోతే రేపు మనవి ప్రాణాలు పోవచ్చు. పేపర్లు చదువుతున్నాము, టీవీలలో చూస్తున్నాం, వార్తలలో చూస్తున్నాం. యాక్సిడెంట్ అయి ఇంతమంది ప్రాణాలు పోయేవంట, ఓడమునికి ప్రాణాలు పోయినట్ట, విమానం పడిపోయి ప్రాణాలు పోయినవట, భూకంపం కలిగి ప్రాణాలు పోయినట్ట, ఉరుములు పడి ప్రాణాలు పోయినవంట అని రకరకాల యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయినట్ట, రైలు పడిపోయింది ప్రాణాలు పోయినవట అని పేపర్ల టీవీలో ప్రాణంతో ప్రతి మనిషి, స్త్రీ పురుషులు కూడా అబ్బా అట్టయిందా అంటున్నారు. కానీ మారు మనసు మాత్రం పొందడలేదు. ఎన్నో యాక్షన్లు చూసినా, ఎన్నో ప్రమాదాలు చూసినా, ఎన్నో టంకలు చూసినా స్త్రీ పురుషులందరూ కూడా మారు మనసు పొందండి. లోకాశ విడిచిపెట్టండి, లోక కోరికలు విడిచిపెట్టండి, లోక ఆలోచనలు విడిచిపెట్టి ఒకరోజు మన ప్రాణం పోతే ఎక్కడికి పోతుంది? నిత్య జీవానికా, నిత్య నరకానికా? ఒకసారి ఆలోచించండి. ఎవరు దీన్ని పట్టించుకుంటలేరండి. ఎగిరెగిరి ప్రసంగాలు చేసి నాతోటి జతపని వారు పాస్టర్లు కూడా డబ్బులు సంపాదించాలా, ఇల్లు సంపాదించాలా, కార్లు సంపాదించాలా, బంగారు సంపాదించాలా, ప్లాట్లు సంపాదించాలా అని నానాగా తిప్పలు పడుతున్నారు పాస్టర్లు. వీళ్ళకి కూడా తెలుసు పాస్టర్లు కానీ సంపాదిస్తున్నారు. అట్లా అక్రమంగా సంపాదించి పాస్టర్లు, అన్యాయంగా సంపాదించి పాస్టర్లు దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు సహాయం చేశాడని మళ్ళీ ఎగిరెగిరి సాక్ష్యాలు చెప్తున్నారండి పాస్టర్లు, క్రైస్తవులు, సువార్థికులు, విశ్వాసులు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు కూడా సాక్ష్యాలు చెప్తున్నారు. అబద్ధ సాక్ష్యాలు, అన్యాయమైన సాక్ష్యాలు, మోసకరమైన సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుడు చూచుచున్నాడు జాగ్రత్తగా. సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు వింటున్నాడు. చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, ఆలకించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. జాగ్రత్తగా నీవు నేను భూమి మీద ఉన్నాం. మన మాటలు తగినట్టుగానో తగ్గించుకొని ఉండాలి.
సృష్టికర్త అనే దేవుడు మహాకాశం మీద ఆసనుడై ధవల సింహాసనం మీద ఆసనుడైన యేసుక్రీస్తు దేవుడు చూచుచున్నాడు. హృదయ రాశిలు ఎరుగుతున్నాడు, అంతరంగాలు ఎరుగుతున్నాడు, ఆలోచనలు ఎరుగుతున్నాడు. భూలోకంలో మనుషులందరూ ఏమన్నా చెయ్యి, ఎన్ని పాపాలను చెయ్యి, ఎన్ని మోసాలను చెయ్యి, ఎంతమందినైనా చంపి, ఎన్ని దోసుకున్నాలి, డబ్బు దోసుకున్నాలి, అన్యాయంగా డబ్బులు దోసుకోవాలి, ప్లాట్లు దోసుకోవాలి, సంపాదించాలి. మారు మనసు లేని వారు లోకస్తులకు అదే ఉంది. పాస్టర్లు దళిద్రమైన పాస్టర్లు ఉన్నారు భూలోకంలో. దళిద్రమైన పాస్టర్లు, అన్యాయమైన పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్పులని, ప్రవక్తలని విర్రవీగుతున్నారు. డబ్బు ఎక్కువ నువ్వు ప్రవక్తవా, పాస్టర్ అయిన తన దగ్గర పైసలు ఉండకూడదు, పాపం ఉండకూడదు. పాస్టర్ యేసుక్రీస్తు దేవుని సావుకుడు అంటే పాస్టర్. భూలోకంలో పాస్టర్ల దగ్గర పైసలు ఉండకూడదు, పాపం ఉండకూడదు. ఇవి రెండు ఉండని వాడే పాస్టరు, సావుకుడు, యేసుక్రీస్తు దేవుని దాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 8:36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజకరం, ఏమి లాభమని సృష్టికర్తన దేవుడు సెలవిస్తున్నమాట. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించిన, ఎన్ని ఆస్తులు సంపాదించిన, ఎన్ని బంగారు సంపాదించిన, ఎన్ని భూములు సంపాదించిన, ఎన్ని ప్లాట్లు సంపాదించిన, ఎన్ని కార్లు బైకులు సంపాదించిన, ప్రాణం పోతుంది. ప్రాణం పోతుంది. నీ ఆస్తులు, బంగారాలు, డబ్బులు ప్రాణాన్ని ఆపలివ్వండి. దేవుని బిడ్డలారా, చాలా మటుకు డబ్బు కొరకే పరుగెత్తుతున్నారండి పాస్టర్లు. డబ్బులు అని జబ్బు ప్రపంచానికి పట్టింది. డబ్బు అని ఈ భూలోకంలో బతుకున్న మనుషులందరికీ ఒక జబ్బు ఒక రోగం పట్టిందండి. కనుక ఎన్ని తప్పులనే చేస్తారు, ఎన్ని పాపాలనే చేస్తారు డబ్బుల కొరకు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు, ఎన్ని మోసాలని చేస్తారు. డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, సంపాయాలని. యేసుక్రీస్తు దేవుడు భూలోకంలో మనుషులందరూ మేలు కోరి చెప్తున్నాడు. భూలోకంలో మనుషులు, స్త్రీ పురుషులందరూ క్షేమం కోరి చెప్తున్నమాట. మార్కు సువార్త 8:36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుని అతనికి ఏమి ప్రయోజకరం అని యేసు ప్రభు దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంటేనా సేవకులారా మారండి, క్రైస్తవులారా మారండి, సంఘ పెద్దలలో మారండి, సంఘ నాయకులలో మారండి. చాలా మోసాలు చేస్తున్నారండి సంఘస్థులే, సంఘ పెద్దలే. సంఘ డబ్బునే దొంగతనం చేస్తున్నారు సంఘ పెద్దలైతే. కానికల డబ్బులే దొంగతనం చేస్తున్నారు పాస్టర్లు అయితే. దొంగతనాలు చేస్తే డబ్బులు కావాలి. కానీ సృష్టికర్త అనే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, రూపురేఖలించిన దేవుడు, జీవం పోసిన దేవుడు, ప్రాణం పోసిన దేవుడు, ఊపిరి పోసిన దేవుడు ఆయన మనల్ని పోషిస్తాడు. సర్వ జీవులను పోషించు దేవుడు నీ కుటుంబం, నా కుటుంబాన్ని పోషించాడు, సమృద్ధిగా పోషిస్తాడు. సుఖభోగాలు లేకపోవచ్చు, అన్యాయాలు ఎక్కువైతున్నాయి, అబద్ధాలు ఎక్కువైతున్నాయి, మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలా జాగ్రత్త. భూలోకంలో మనుషులు, స్త్రీలందరూ మారు మనసు పొందండి. ఈరోజు భూలోకంలో బతుకున్న పురుషులందరూ మారు మనసు పొందండి, సావుకులందరూ మారు మనసు పొందండి, సువార్తకులందరూ మారు మనసు పొందండి, సంఘ పెద్దలు మారు మనసు, సమస్త నాయకులు, క్రైస్తవులందరూ కూడా మారు మనసు పొందాలి. క్రైస్తవులు మారు మనసు పొందితే లోకమంతా మారుతుందండి, లోకమంతా మారుతుంది. క్రైస్తవులు, సంఘ పెద్దలు మారాలి ఫస్ట్, పాస్టర్లు మారాలి ఫస్ట్, సంఘ నాయకులు మారితే మారు మనసు పొంది మారు మనసుకు దాని జీవితం జీవించి బ్రతికితే లోకమందరూ కూడా మన ప్రవర్తన చూసి మారుతారు. అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకొని అన్నాడు. నువ్వు మాదిరికరం చూపించాలి. సౌకర్యాల పట్టు చీరలు కట్టుకొని బంగారు నగలు వేసుకొని దేవుడు దీవించిన అబద్ధాలు చెప్తారా పాస్టర్లు? అబద్ధాలు మోసాలు చేస్తున్నారు. దేవుడు చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, సృష్టికర్త దేవుడు ఒకే లెక్క అప్పగించాలి. మాటలు కానీ, నడక కానీ, డబ్బులు కానీ ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. జాగ్రత్తగా సోదరులారా, సౌకులారా, సువార్తికులారా జాగ్రత్తగా యేసుక్రీస్తు దేవుని వాక్యం వినండి. మార్కు సువార్త 8:36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజకరం, ఏమి లాభం అని సృష్టికర్త అనే దేవుడు ప్రపంచ మనుషులను అడుగుతున్నాడు. భూలోకంలో మనుషులందరూ అడుగుతున్నారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏమి ప్రయోజకరం? ప్రాణం పాతాళానికి వెళ్తుంది, ప్రాణం నిత్య జీవానికి వెళ్తుందా, ప్రాణం నిత్య నరకానికి వెళ్తుందా, అగ్ని గుండానికి వెళ్తుందా, నిత్య రాజ్యానికి, దేవుని రాజ్యానికి వెళ్తుంది ఈ ప్రాణము, నా ప్రాణం. జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ జలిపిస్తుంది, భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలు ఏ మాత్రంగా గతించు. బైబిల్ రాయబడిన మాట ఒక పళ్ళు ఒక సున్నా తప్పిపోదు అని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త. దేవుని వాక్యం మార్కు సువార్త 8:36
చదవండి, మారు మనసు పొందండి. ఈ రోజు నుండి క్రీస్తు రానింటున్నాడు. నీలో ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, నాలో ప్రాణం ఎప్పుడైనా, యేసుక్రీస్తు ఎప్పుడైనా రావచ్చు. దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.